నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో చాలా ఈజీగా చేసుకునే టేస్టీ స్నాక్ ఐటెం కారపూస అండి. దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాము. 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యపిండి, 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక ఉల్లిగడ్డ, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకొని ఇలా వడగట్టుకోవాలండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యపిండిని వేసుకోవాలి. 1.5 స్పూన్ నుండి 2 స్పూన్స్ వరకు కారం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకొని వడగట్టుకున్న వాటర్ని వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. గట్టిగా కలపకూడదండి, కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకొని పెట్టుకోవాలి. కారపూస చేసుకోవడానికి ఇలాంటి సన్నపి హోల్స్ ఉన్న బియ్యం తీసుకోవాలి. గొట్టం లోపల బిళ్ళకి ఆయిల్ రాసుకోవాలి. కొద్దిగా పిండిని ఈ గుట్టంలో వేసుకొని మూత పెట్టాలి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఫ్లేమ్ని కొంచెం తగ్గించి మనము ఈ విధంగా పూసను ఒత్తుకోవాలి. తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని 2 సైడ్ల మంచి కలర్ వచ్చే వరకు కారపూసని కాల్చుకోవాలి. ఇది తొందరగానే వేగిపోతాయండి, ఎక్కువ టైం పట్టదు. ఆయిల్ వేడి తక్కువగా ఉంటే మెత్తగా వస్తుందండి కారపూస. ఎక్కువ వేడిగా ఉంటే ఎర్రగా అయిపోతాయి, మాడిపోతాయి. అందుకని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మిగతా పిండినంతా కూడా ఈ విధంగానే పూసను చేసుకోవాలి. ఈ కారపూస చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి, చాలా ఈజీగానే చేసుకోవచ్చు. ఒక్కసారి మనం ఈ కారపూసను చేసి పెట్టుకుంటే 20 డేస్ నుండి 1 మంత్ వరకు కూడా నిలువ ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching.